కానీ ఎంతో మంది క్రైస్తవులు ఇంకా కులము బట్టి ఆలోచిస్తారు. వాళ్ళు మా కులం కాదండి. మీరే కులం అండి? క్రీస్తులో ఏ కులము కూడా లేదండి. ఎవరైతే కులములో స్థాపించబడ్డారో ఇంకా క్రీస్తులో స్థాపించబడలేదన్నమాట. ఈ కులం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలండి మా కొడుకు. సో నీకు సువార్త లేదు, బైబిల్ ఉంది, ఆదివారం సంఘానికి వెళ్తావు, కానీ ఇంకా పాత ఆలోచనలు, ఇంకా మనసు మారలేదన్నమాట. ఆ విషయంలో వేరే విషయాల్లో మారుండొచ్చు, కానీ ఆ విషయంలో ఇంకా మనసు మారలేదు. ఆ విషయంలో ఇంకా సువార్త నీ జీవితంలో స్థాపించబడలేదన్నమాట. పాత ఆలోచనలతో జీవిస్తున్నావు. సో ఈ నూతన సృష్టిగా మార్చబడ్డావు కాబట్టి ఈ నూతన స్వభావాన్ని ధరించు అంటాడు. ఈ విధముగా చేసిన తర్వాత ఏమవుతుంది? క్రమముగా క్రీస్తులో ఎదుగుదల. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో ఎప్పుడైతే ఎదుగుదల ఉంటుందో నీ జీవితంలో, అక్కడ నిజమైనటువంటి స్వాతంత్రము అనుభవిస్తావు. హల్లెలూయా.